గూగుల్ మ్యాప్స్. గోరఖ్పూర్లో ఒక పార్టీకి అటెండ్ అయి తిరుగు ప్రయాణంలో తాను వెళ్లాల్సిన పూర్తి అడ్రస్ కాకుండా గోపాల్పూర్ అని టైప్ చేసి గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు. గూగుల్ చెప్పింది కదా అని డ్రైవ్ చేసుకుంటూ పోయారు. అసలే మందేసి ఉన్నాడు. ఇంకే ఉంది, రైల్వే ట్రాక్ పైకి కారును ఎక్కించేశాడు. భూమిపై నూకలు మిగిలాయి కాబట్టేమో ఆ డేంజర్ నుంచి సేఫ్ గా బయటపడ్డాడు. ఇక వివరాలేంటో చూద్దాం. బీహార్లోని గోపాల్పూర్కు చెందిన వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఒక పార్టీకి హాజరయ్యాడు. మద్యం ప్రభావంలో ఉండటంతో సొంతూరు అయిన గోపాల్పూర్కు మ్యాప్ పెట్టుకున్నాడు. అలా డ్రైవ్ చేసుకుంటూ ఉత్తరప్రదేశ్లోని లక్నో రీజియన్లోని దోవినా వద్ద కారును రైలు పట్టాలపైకి ఎక్కించేశాడు. పట్టాల పక్కనే ఉన్న గ్రావెల్లో కారు ఇరుక్కుపోయింది. అసలే రాత్రిపూట. కొద్దిసేపటికి ఆ ట్రాక్ పైకి ఒక గూడ్స్ వచ్చింది. అదృష్టవశాత్తు ట్రాక్ పై కారు ఉన్న విషయాన్ని గమనించిన లోకో పైలట్ ను వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లై చేశాడు. రైలు ఆ కారుకు సుమారు 5 మీటర్ల దూరంలో వచ్చి ఆగింది. దీంతో సదరు డ్రైవర్ బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. తాను గోరఖ్పూర్లో ఒక పార్టీకి హాజరై రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత కారులో బయలుదేరానని, పూర్తి అడ్రస్ బదులు గోపాల్పూర్ అని మాత్రమే గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేశానని పోలీసులకు తెలిపారు. జీపీఎస్ డైరెక్షన్ లో కారు నడపడంతో అది దోవింగాన్ రైల్ ట్రాకులపైకి తీసుకుపోయిందని పేర్కొన్నాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కారును పట్టాలపై నుంచి పక్కకు తప్పించి రైలు వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. ఈ మొత్తం తతంగం పూర్తయ్యేందుకు దాదాపు 57 నిమిషాలు పట్టింది. మరో అదృష్టం ఏంటంటే ఆ సమయంలో ఆ ట్రాక్ పై మరో రైలు రాలేదు. వచ్చి ఉంటే ఎంత ఘోరం సంభవించేదో. ఆదర్శ్ మితిమీరి మద్యం తాగి ఉన్నాడని ఆర్సీఎఫ్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. అక్కడికక్కడే ఆయనను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు. కారుని సీజ్ చేశారు. మరి ఈ కేసును రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయి. అందులో గూగుల్ మ్యాప్ ను నమ్ముకున్న ఒక డ్రైవర్ కు చుక్కలు చూపించింది. కర్ణాటకలోని చిక్మంగళూరు నుంచి అనంతపురం జిల్లా యాదిడికి మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీకి ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ అడ్రస్ తెలియక ఫోన్లో గూగుల్ మ్యాప్ పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నాడు. మరి ఈ క్రమంలోనే మ్యాప్ సూచించిన ప్రకారం పొత్తు ఓ భారీ గుంతలో ఇరుక్కునేలా చేసింది. సెల్ సిగ్నల్ సైతం అందకపోవడంతో డ్రైవర్కు రాత్రంతా కొండల మధ్య భయంతో జాగరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఉదయం కాగానే డ్రైవర్ స్థానికుల సహాయంతో జేసీబీతో కంటైనర్ను బయటకు తీసి అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా తాజాగా నెట్టింట వైరల్ గా మారింది. కాగా గూగుల్ మ్యాప్ రాంగ్ రూట్ చూపించడం వల్ల ఎంతో మంది చిక్కుల్లో పడ్డారు. కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. గతంలో కర్ణాటక అడవుల్లో బీహార్కు చెందిన ఒక కుటుంబం చిక్కుకుపోయింది. గత నవంబర్ నెలలో ఉత్తరప్రదేశ్లోని బేరేలీ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని పాక్షికంగా నిర్మించిన వంతెన నుంచి రామగంగా నదిలోకి కారు పడిపోవడంతో 3 వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే.